రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పార్టీ గెలుపు వ్యూహాలపై దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం అనుసరించాల్సిన ప్రణాళికలపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో నిన్న రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలని, బూత్ స్థాయి నుంచి పటిష్టంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశంగా చేశారు. నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసాను ప్రజలకు కల్పించాలన్నారు. అభ్యర్థి ఎవరనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. కానీ అభ్యర్థి ఎవరైనా పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆయన కోరారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సమీక్ష నిర్వహించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు స్పష్టమవుతుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఫాతిమా, తెలంగాణలోని నూతన ప్రభుత్వం మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీలోని ఒక నూతన ఉత్తేజం కూడా నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికీ పార్టీ శ్రేణులు అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం పూర్తిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించి బూత్ కమిటీలు, దానికి సంబంధించినటువంటి నిర్వహణ, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, దానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణకు సంబంధించినటువంటి కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇకపోతే అభ్యర్థి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది కొంత పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠం నెలకొన్న పరిస్థితి. అయితే దీనికి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఎవరైతే పార్టీ నిర్ణయిస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుపు అందరం కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. పార్టీ నిర్ణయం మేరకే అభ్యర్థి కూడా ప్రకటిస్తారని ముఖ్యమంత్రి తేల్చి చెప్పడంతో పార్టీలో శ్రేణుల్లోని ఒక పూర్తిగా నూతన ఉత్తేజం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఫాతిమా, ప్రధానంగా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొట్టమొదటిసారిగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని మొట్టమొదటి ఉప ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు అంటే ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలు పెట్టారనేది అర్థమవుతుంది. ఇకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పిసిసి క్యాడరే కావచ్చు, దానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు సంబంధించినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ మేధావులు వీళ్ళందరినీ సమీక్ష నిర్వహించి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ను ఎక్కడ నిరాశపడకుండా వారికి అంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ వైజ్ గా పూర్తిగా ఒక కమిటీ అయితే ఇప్పటికీ వేయడం జరిగింది. ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ యొక్క అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశించినట్లు కూడా తెలుస్తుంది. ఫాతిమా, ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నిక మొదటిగా కావడంతో పూర్తిగా రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక్కడ జరిగేటటువంటి ఇన్ఛార్జీలు కూడా వివిధ ప్రాంతాల నుంచి సీనియర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ చేయనున్నారు.
ఈ ఇన్ఛార్జి బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీలను కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకురావాలని కూడా కమిటీ కూడా నిర్ణయించింది. ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యతగా అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసికి చేరవేస్తూ ఉన్నటువంటి విషయాలని అంటే క్షుణ్ణంగా పరిశీలించి పార్టీ గెలుపు కొరకు అయితే పనిచేయాలనేది కూడా పార్టీ నిర్ణయం చేసింది. రైట్ శ్రీనివాస్, ఇక చూసినట్లయితే మనకి త్వరలో జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఏ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటారు? అంటే హైదరాబాద్ కేంద్రంగా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఇతర ప్రాంతాలలో ఒక పార్టీకి బీజేపీ క్యాడర్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదని తేలిపోయింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అది అధికార పార్టీగా ఉన్నది ఇక్కడ కీలకంగా అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో పలుమార్లు గెలిచినటువంటి పరిస్థితి. అక్కడ అభివృద్ధి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసి అక్కడ ఉన్నటువంటి అంటే క్యాడర్ కూడా కొంత అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉత్తేజంతో ఉన్నారు పద్మ. రైట్, ఇక చూస్తున్నట్లయితే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎవరు చేరవేయాలని సీఎం సూచించారంటారు? ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని అంటే ఇక్కడ చూసినటువంటి బూత్ కమిటీలే కానీ అక్కడ ఉన్నటువంటి ఏరియా వైజ్ లో ఉన్నటువంటి కమిటీలు బస్తీవాసులకు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేరవేస్తుందో ఆ బస్తీలలో ఉన్నటువంటి వాటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా కీలక బాధ్యతలు వారికి అప్పచెప్తూ అంటే ఓటింగ్ సరళిని పెంచడానికి మాత్రం అంటే బాధ్యతలు అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది ఫాతిమా. ఇంకా క్షేత్రస్థాయిగా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎవరికి నివేదించాలని సీఎం సూచించారు? జరిగినటువంటి ఎన్నిక జరిగినటువంటి పరిస్థితులు దానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు ఇప్పటికే రేవంత్ రెడ్డి రెండోసారి నిర్వహించారు. దీనికి సంబంధించి పిసిసి ఏదైతే గైడ్ చేస్తుందో ఆ గైడ్ లోని ప్రతి ఒక్కరు అంటే పోవాల్సి ఉంటుంది. ఆ గైడ్ ప్రకారం ప్రతి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బూత్ కమిటీలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ అసెంబ్లీ క్యాడర్ ని వారిని బలోపేతం చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చర్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పార్టీ సీఎం దృష్టికి తీసుకురావాలనేది కూడా ఆ కమిటీ కూడా నిర్ణయించింది. ఈ కమిటీలో ఉన్నటువంటి సీనియర్స్ ని కూడా అంటే ఆ కమిటీ నిర్వాహకులు కావచ్చు, బాధ్యతగా ఉన్నటువంటి అనేక మంది కార్పొరేటర్లు వారందరినీ కూడా బాధ్యతలో ఉంచి పూర్తిగా అంటే అందరినీ సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మాత్రం పిసిసికి ఇస్తూ దీనికి ఉన్నటువంటి అడ్వాన్సెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి బస్తీలలో ఉన్నటువంటి అనేక విషయాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మాత్రం సీఎం ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.